నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిరుమలలోని పరకామణిలో 100 కోట్ల వరకు దొంగతనం జరిగింది అని చెప్పి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దీని అంతటి వెనుక కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, లేదు అంటే తిరుమలలో నా తల నరుకుతాను అని చెప్పి ఆయన సవాల్ విసరడం కూడా జరిగింది. ఇవన్నీ నిరూపించలేకపోతే ఇటు బిఆర్ నాయుడు గారు కావచ్చు, అటు లోకేష్ గారు కావచ్చు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కూడా ఆయన అంటున్నారు. ఏదేమైనా దీనిపైన అయితే మరి లోకేష్ గారు స్పందించడం, సిట్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ఇదొక్కటి విషయం తీసి పక్కన పెడితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం ఇలా ఏదో ఒక అంశం 15 రోజు బయటకు వస్తూనే ఉంది. ఎందుకు మరి ఈ విధంగా తిరుమలలో రాజకీయాల్లోకి లాగటం జరుగుతోంది? మరి ఈ పరకామణి అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఏదో హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు, హిందూ ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఇలాంటివన్నీ బయటకు తీశారా అన్న అనుమానం కూడా చాలా మందిలో కలుగుతోంది. తిరుమల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయం మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు డిబేట్లో చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, మీరు చూస్తూనే ఉన్నారు గత 2-3 రోజులుగా తిరుమలలో 100 కోట్ల దొంగతనం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇంత జరిగినా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు అన్న, వాళ్ళ హయాంలో జరిగినా కూడా మాకేం తెలియదు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి తోడు ఆయన సవాళ్ళు కూడా విసురుతున్నారు. ఎలా చూడొచ్చు ఆయన సవాల్ని, ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిసారి కూడా వస్తున్నాడు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాలని బయటికి తీసుకొస్తున్నాడు, సెన్సిటివ్ విషయాలని. ఆ బయటికి తీసుకొస్తున్న క్రమంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. నిన్నగాక మొన్న ఒక విగ్రహం, శనీశ్వరుడి విగ్రహం అక్కడ ఉంటే అది ఎప్పుడో 10-15 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నది. 2003 అప్పటి నుంచి ఆ విగ్రహం అక్కడ ఉంటే అసలు దాని మీద స్వామివారికి అపచారం జరిగిపోతుంది, మహావిష్ణువుకి అపచారం జరుగుతుంది. అక్కడికి వచ్చి హారతి వేస్తున్నాడు, హారతి కర్పూరం వెలిగించి. అంటే ఎంత దారుణమైన ప్రవర్తన! ఇతను ఉన్నాడు అక్కడ తిరుమలలో లోకల్గా ఉంటాడు కదా మరి మనిషి. మరి తిరుపతిలో ఉండే వ్యక్తికి తిరుపతిలో అక్కడ విగ్రహం ఇప్పుడు అంకమరావు గారు చెప్తున్నారు కదా 2003 నుంచి అక్కడ, అంటే దాదాపుగా 22 ఏళ్ల నుంచి అక్కడ విగ్రహం ఉంటే మరి నువ్వేం చేసావు? ఇప్పుడు ఈ రోజున వచ్చి అసలు పిచ్చిగా మాట్లాడటం. ఒకటి కాదు, ముంతాజ్ హోటల్స్కి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కలిసి 7 కొండల స్వామి పాదాల దగ్గర ముంతాజ్ హోటల్స్ పెట్టారు వీళ్ళు. ఆ ముంతాజ్ హోటల్స్ని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే దాని మీద అడ్డంగా మాట్లాడతాడు. ఒక్కటి కాదు, 2 కాదు, మొత్తం అసలు తిరుపతిలో ఇప్పుడు అందరూ కూడా వెంకటేశ్వర భక్తులే ఉంటారు, కలియుగ దైవం భక్తులు ఉంటారు. అటువంటి భక్తుల మనోభావాలని తీవ్రంగా గాయపరుస్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రోజున వచ్చి నేను తల కోసుకుంటా, ఎన్నిసార్లు కోసుకుంటావు? ఇప్పటికి ఎన్నిసార్లు కోసుకున్నావు? నువ్వు ప్రతిసారి వస్తున్నావు, నువ్వు తల కోసుకుంటా. ఒకసారి కోసుకుంటే పీడ వదులుతుంది. ఎందుకు ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, నీకు అసలు హిందూ మతం మీద విశ్వాసం లేదు. నీకు, నీ జగన్మోహన్ రెడ్డికి, మీకు హిందూ ధర్మాన్ని ఆచరించే అలవాటు లేదు. ఆయన అయితే 4 గోళ్ల మధ్య నేను బైబుల్ చదువుకుంటాను అన్నాడు. నువ్వేం చేసావు? నీ కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సంప్రదాయంలో చేసుకో. నువ్వు 4 గోళ్ల మధ్య కూర్చొని బైబుల్ చదువుకో. నీకెందుకు తిరుపతి గురించి పదే ప్రస్తావించుకుంటూ ఆ వైసీపీ ముఠాలని పంపిస్తున్నారు? వాళ్ళు వీడియోలు తీస్తారు. ప్రసాదంలో బొద్దింకి వచ్చింది అంటాడు ఒకడు, ప్రసాదంలో ఇనప మేఘ వచ్చింది అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి ఇది అంటాడు, అదంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపిన వీళ్ళందరూ వచ్చి ఈ రోజున ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మొత్తం ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమలలో కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరగకుండా అన్ని సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతిసారి మెయిన్గా ఈ రోజున ఈ బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరిగే టైంలో ఏంటి గోల అక్కడ కూర్చొని ఇటువంటి అసలు ఆ పరకామణిది అయితే మరీ దారుణం. 100 కోట్లు 200 కోట్లు కొట్టేసినట్టు, ఇంకా లెక్క పత్రం లేదు. ఎక్కడికి పోయినా డబ్బులన్నీ?
ఎక్కడికి పోయినాయి? క్లియర్ కట్గా మొత్తం అంతా కనపడుతూ ఉన్నది. ఇటువంటి మనుషులు వచ్చి వీళ్ళు వచ్చి బిజెత హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, 2 చేతులు పెట్టిట జగన్మోహన్ రెడ్డి ఒక చెయ్యి ఈయన ఒక చెయ్యి పెట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారట. ఇటువంటి ఒక విష ప్రచారాన్ని చేసుకుంటూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్న ఈ వైసీపీ ఈ ముఠాలు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. హిందూ ఇప్పుడు అందుకనే ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా ఏకమైనాయి. ఈ వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని వాళ్ళందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నారు. సార్, మీరు వరుస ఘటనలు చూస్తున్నట్టయితే నిజంగా హిందువుల గురించి తీసి పక్కన పెట్టండి, రాజకీయ నాయకుల గురించి కూడా తీసి పక్కన పెట్టండి, నిజంగా మాట్లాడుకోవాలంటే ఇది స్వామివారికి జరుగుతున్నటువంటి అవమానంగానే అనుకోవచ్చు. ఇంత ఒకదాని తర్వాత ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. అంటే అసలు నిజంగా చూడాలంటే ప్రతిపక్షాలంటే ఇలాంటివి చేయడం కామన్, ఇలాంటి వాటి జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ వైఫల్యం కూడా అనుకోవచ్చా? ఎలా ఏమి దరిద్రం కాకపోతే ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడన్నా చూసామో మనం. ఇక్కడ మనం ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే చాలామంది 2019 నుంచి 2024 వరకు తిరుమల వెంకన్న స్వామిని ఆపద మొక్కుల వాడిని అనాథ రక్షకుడు అని పిలుచుకునే ఆ దేవదేవుడి గురించి 2019 నుంచి 2024 వరకు అపవిత్రం చేశారు, అక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పని భావిస్తున్నారు. దీనికి అంకురార్పణ జరిగింది 2004. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తిరుమల తిరుపతిని ఆ 7 కొండల్లో 5 కొండలు కొట్టేయాలనే బుద్ధి వాళ్ళకి ఆ రోజు కలిగింది. ఆ విధంగా ఆ పవిత్ర క్షేత్రాన్ని హిందువులను రాకుండా చేయాలని అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు నుంచే ప్రారంభించారు. దాంట్లో ఆ రోజు నుంచి కూడా ఇతను ఒక పావు, కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి. ఎందుకంటే ఇప్పటికీ 2 పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించాడు, 3 పర్యాయాలు ఆ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు, 2 పర్యాయాలు తిరుపతి శాసనసభ్యుడిగా చేశాడు. గమనించుకోండి మీరు. ఇతను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎందుకు దీని మీద దృష్టి పెట్టారు అంటే ఇక్కడ జరిగితే ఇక్కడ భక్తులు రాకుండా ఉంటే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి కనుకంటే హిందువులు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో వ్యతిరేకత తీసుకురావాలని మేమేదో చేసామనే తలంపుతోటి వాళ్ళు కావాలని చెప్పి రోజుకోటి చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారో అప్పటి నుంచే వాళ్ళకు భయం అంటూ పుట్టుకుంది. దాంతోపాటు ఎప్పుడైతే బీఆర్ నాయుడు గారిని చైర్మన్గా నియమిస్తున్నారనే ఆలోచన వాళ్ళకు వచ్చిందో వీళ్ళిద్దరూ కూడా ఆ దేవదేవుడు భక్తులు కాబట్టి అందుట్లో బీఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు లోకల్ కాబట్టి, ముఖ్యంగా బీఆర్ నాయుడు గారికి అక్కడ అణువును తెలుసు కాబట్టి, ఆయన దగ్గర ప్రసార మాధ్యమం కూడా ఉంది కాబట్టి వీళ్ళ విషయాలన్నీ ఎక్కడ బయట పెడతారో అన్న భయం కొద్దీ మొట్టమొదట ఆయనని నియమించకుండా ఉండటం కోసం ఆయన మీద కుట్రలు కూడా పన్నారు సత్యమూర్తి గారు. ఆ రోజు వాళ్ళ అబ్బాయి గురించి రాసి నానా గందరగోళం కూడా చేశారు. ఎందుకంటే బీఆర్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పరితపిస్తారో, ప్రజలు ఆ దేవదేవుడు అని చెప్పి ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తాడో, ఈయన చాలా మొండివాడు, ఒక పట్టుబడితే వదిలిపెట్టడు. ఇట్లాంటి విషయాల్లో అందుట్లో వీళ్ళ సంగతి తేల్చడానికి ఆయన పెడుతున్నారనే భావన వాళ్ళకి క్షుణ్ణంగా ఉంది. ఆయన గురించి ఆయనకు తెలుసు కాబట్టి అట్లానే ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కోటి బయటకు తీసుకుంటూ వస్తానే ఉన్నారు. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి కొసమెరుపు కూడా వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా ఆ రోజు లోన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గర్భగుడిలో శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసే కార్యక్రమంలో మామూలుగా ఎవరు ఉండాలి? శుద్ధి చేసే కార్యక్రమంలో ఆ కమిటీ మెంబర్లు ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఉండాలి, ఈవో ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మాత్రమే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు చూడండి, ఏ అర్హతతోటి ఉన్నాడు అతను? అసలు ఇది ఎంత విరుద్ధం అంటే ఇట్లాంటివి ఎన్ని చేశారు వాళ్ళు. ఇది ఒకటే మనకి ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత బయట పెడతారని, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వచ్చి బయట పెడతారని. రెండోది ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు నేతిలో కల్తీ, దినుసుల్లో కల్తీ, అలాగే గోమాతల యొక్క దాణాలో కల్తీ, ఎన్నో గోమాతలను చంపడానికి కారకులయ్యారు. ఇతను ఇలా బంధువే అక్కడ ఉంది కూడా. ఆ రోజు ఇతనే చైర్మన్గా ఉన్నాడు. ఆ పాత చిత్రాలన్నీ తీసుకుని వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతుంది అని చెప్పని చూపించాడు. మొన్న చూస్తూ ఉంటే చంద్రగ్రహణం రోజు అదే మామూలుగా సింహద్వారానికి తాళాలు వేసినప్పుడు అందరూ అక్కడ ఉండి విలేకరులు ఉండి ఫోటోలు దిగుతారట, అన్ని టీవీలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా అట్లానే ఉండి ఫోటోలు దిగారు. వాళ్ళు కొంచెం అత్యుత్సాహం కొద్దీ అక్కడ తాళాలు పట్టుకొని, మోటార్ సైకిల్ తాళాలు పట్టుకొని కూర్చున్నారు. నిజంగా అది కూడా తప్పు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే దానివల్ల వాళ్ళ సంస్థ కూడా చెడ్డ పేరు వచ్చింది కదా. ఈ చిత్రాలు బయటికి రాకపోతే నిజమని నమ్మేవాళ్లే కదండి సత్యమూర్తి గారు. అవును,
ఈ చిత్రాలన్నీ నిజంగా బయటికి తీసుకురాకపోతే 2022లో జరిగింది ఇదే ఎంతమంది ఉండి అతను వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది, అది ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. మరి అది కనుక లేకపోతే నిజమే అనుకునేవాళ్ళు కదా, బిఆర్ నాయుడు గారు వాళ్ళకి తాళాలు ఇచ్చారనే భావించేవాళ్ళు కదా. అంటే ఇట్లా కావాలని చేస్తున్నారు, చేసి వాళ్లే వాళ్ళకి దొరికిపోతా ఉన్నారు. అంటే ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు కావాలని చెప్పని అపవిత్రం చేసేసి ఈరోజు అక్కడ భక్తులు రాకుండా చేసేసి వాళ్ళు ప్రసాదాల్లో కల్తీ కలిపారు, నెయ్యిలో కల్తీ కలిపేశారు, ఆహార దినుసుల్లో కల్తీ కలిపారు. ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ఏదైతే నాణ్యమైనవి వాడుతూ ఉంటారో, జీడిపప్పు కావచ్చు, కిస్మిస్ కావచ్చు, మిగిలిన ఏదైతే వాడుతూ ఉంటారో వాటన్నిటికీ నాసిరకం తీసుకొచ్చి చేశారు. కారణం ఏంటంటే భక్తులు రాకూడదు, బాగలేదని చెప్పుకోవాలి అని చెప్పని. అలాగే నిత్యాన్నదానం అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఎట్లా ఉండేదంటే దానికి వెళ్ళటానికి మనం దర్శనం చేసుకుని బయటకు వస్తే అక్కడ ఇచ్చేవాళ్ళు, రోజుకు ఒక రకం టికెట్ ఇచ్చేవాళ్ళు. రంగు మారేది, ఒకరోజు ఒక రంగు ఉంటే, ఒకరోజు తెలుపు ఉంటే, ఒకరోజు పసుపు ఉంటే, ఒకరోజు గ్రీన్ ఉంటే, ఒకరోజు ఇట్లా వారానికి రోజుకు ఒకటి కాడికి మార్చేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు లిమిట్గా ఉండేది కాబట్టి, కొంతమందికే భక్తులకు ఉండేది కాబట్టి, అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలనే నిబంధనలు ఉండేవి కాబట్టి వాళ్ళు మాత్రం వెళ్ళడం కోసం, అంటే ఈ రోజు వచ్చే వాళ్ళు మాత్రమే తీసుకోవాలని దాన్ని రోజుకో రకంగా ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత ఈరోజు భక్తులు పెరిగిపోయారు, అక్కడ వాళ్ళకి దానం చేసేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఎంతో గొప్పగా చేస్తున్నటువంటి అన్నప్రసాదానికి సంబంధించి ఏ విధంగా నాసిరకం ఆహారం పెట్టారో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. పైన వాళ్ళ మనుషులు అతనే చెప్పాడు కదా, ఇంకా 2000 మంది నా వాళ్ళు ఉన్నారు అని. ఈ 2000 మంది ఎంతమంది క్రిస్టియన్స్ పెట్టాడు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పటికే అన్యమతస్తులను గుర్తించారు, వాళ్ళు ఒక్కోళ్ళని తప్పించే కార్యక్రమంలో చేపడతా ఉన్నారు. ఇన్ని చేసిన వాళ్ళు చాలా స్పష్టంగా నేను చెప్పినట్టు ఇతను రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇతను మామూలుగా పాలక మండలికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఆ రోజు నేను ప్రత్యక్షంగా వెళ్ళానండి. వెళ్తే మామూలుగా మన స్వాగత ద్వారాలు ఉంటాయి కదా ఏర్పాటు చేసి, దాంట్లో శిలువ ఆకారంలో వేయించిన దుర్మార్గుడు. సార్, మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని చెప్తున్నారు కదా, మరి అలాంటి వ్యక్తిని 2 సార్లు చైర్మన్ గా చేస్తుంటే మరి ప్రజలు కూడా ఎందుకు ఊరుకున్నారు? ఎవరు ఊరుకోలేదు. భానుప్రకాష్ రెడ్డి అని అతను పోరాడాడు, అతని గురించి పోరాడాడు, కోర్టుకు కూడా వెళ్ళాడు. వీళ్ళు 80 మంది నియమించారు కదా, కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టుకేలేసింది కదా. భానుప్రకాష్ రెడ్డి పోరాడుతూనే ఉన్నాడు కదా, హిందూ సంఘాలన్నీ పోరాడుతూనే ఉన్నాయి కదా, కానీ వాళ్ళు మూర్ఖంగా కొనసాగించారు. ఇప్పుడు మొన్న తిరుమల లడ్డు అంశమే తీసుకున్నాం, దానిపైన కూడా అప్పటి చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్పారు. కానీ దానికి అనుగుణంగా ఇప్పటివరకు యాక్షన్స్ తీసుకున్నారు. అది సిబిఐకి ఇచ్చారు కదా, సిట్టు వ్యవహరిస్తుంది, సిబిఐకి ఇచ్చారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దాంట్లో ప్రభుత్వం ఏం ప్రమేయం ఉంటుంది చెప్పండి? ప్రభుత్వం ప్రమేయం అయితే ఉండదు కదా. ప్రభుత్వం తరపు నుంచి ఉన్నారు, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తీర్పు చెప్పాల్సిన సుప్రీంకోర్టు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం వచ్చి జోక్యం చేసి అది ఇదని చెప్పి బయటపెడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది చాలా స్పష్టంగా బోలే బాబా డైరీ ఉత్తరప్రదేశ్కు సంబంధించింది, అలాగే మామూలుగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఏఆర్ డైరీ, ఈ రెండింటికి సంబంధించింది. దీంతో పాటు వైష్ణవి డైరీ, ఏది అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మాజీ మంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డైరీ, ఈ 3 కలిసి అసలు చిన్న విషయం ఏదైనా సరే నాణ్యతకు సంబంధించి ఆ రోజు కర్ణాటకలో రైతులు ఏర్పాటు చేసినటువంటి నందిని నెయ్యిని నాణ్యత ఉందని చెప్పని ప్రపంచం మొత్తం గుర్తించే దాన్ని వదిలిపెట్టేసి అంత ఖరీదైన దాన్ని ₹3.18 అంటే 318 రూపాయలకి వాళ్ళు ఇస్తారు అంటే ఎలా తీసుకున్నారు? నాణ్యత తెలియదా? అంత 700, 900 అమ్మే దాన్ని తీసుకొచ్చేసి ₹318.90 ఏమో ఇస్తాము అంటే అసలు ఏ విధంగా నమ్మారు? అంటే దీంట్లోనే కుట్ర కోణం అర్థమైపోతా ఉంది కదా. అంటే భక్తులు ఇందాక వారు చెప్పినట్లు దాంట్లో మాంసకృతులకు సంబంధించినవి అది ఏదనేది రేపు విచారణలో తేలుతుంది. ఇప్పటికే విచారణ పూర్తయిపోయి న్యాయస్థానం ముందు పెట్టారు, అది సీల్డ్ కవర్లో ఇవ్వడం కూడా జరిగింది. త్వరలో దాని గురించి బయటకు వస్తాయి. మరంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇట్లాంటివన్నీ జరిగితే నాకు చిన్నప్పుడు చూసుకుంటే లడ్డు తీసుకుంటే ఆ రోజు ఫ్రిడ్జులు లేవు, 20 రోజులు 30 రోజులు కూడా లడ్డు ఉండేది. తర్వాత దాన్ని కొంచెం కాలక్రమేణా మారుతున్న పరిస్థితులను బట్టి 15 రోజులు కుదించుకుపోయింది. మొన్న 5 సంవత్సరాల్లో లడ్డు తీసుకొస్తే 2వ రోజుకి ఏ విధంగా తయారైందో అందరూ చూసేవాళ్ళు. కారణం ఏంటంటే ఇదే కారణం, నాణ్యమైన నెయ్యి వాడకపోవటం. రెండోది ఇంకోటి ఉండేందంటే గోశాలలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ గోశాలలో సంబంధించినటువంటి నెయ్యిని మాత్రమే ప్రసాదాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే పొద్దున్నే కార్యక్రమాలు ఉంటాయి కదా, సుప్రభాత సేవ, ఈ సేవలకు సంబంధించి ఆ నెయ్యిని మాత్రమే వాడతారు. అక్కడి నుంచి మాత్రమే తీసుకొచ్చి వాడేవాళ్ళు. అలాంటి వాటిని కూడా కావాలని చెప్పి చేపించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఈరోజు మొన్న ఇంతవరకు బిఆర్ నాయుడు గారు
తొలి చైర్మన్ నేను చూసినంత వరకు నిస్సందేహంగా చెబుతున్నాను. తొలి చైర్మన్ ఆయన మాట్లాడిన మాట ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి గురించి ఏకపక్షంగా మాట్లాడాడండి. నిస్సందేహంగా చెబుతున్నాను. నీ సంగతి తెలుస్తా, నువ్వే ఇవన్నిటికీ కారణం, నువ్వు చేసినటన్నిటికీ బయట పెడతాను, దుర్మార్గుడివి నువ్వు, ఆ దేవదేవుడికి అన్యాయం చేయాలని చూసావని చెప్పని ఆయన మొమ్మాటం లేకుండా మాట్లాడితే దానికి కూడా ఇంతవరకు ఎవరైనా చైర్మన్లు ఇలా చేశారా, ఎవరైనా ఇట్లా మాట్లాడారంటే నిస్సందేహంగా మాట్లాడతారు. నువ్వు చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి కాబట్టి. శనేశ్వరుడి యొక్క 2001లో వాళ్ళు ఆర్డర్ ఇస్తే 2023 నాటికి ఆ విధంగా చెక్కితే అది మద్రాసు నుంచి ఏకశిల తెప్పించుకొని చేసుకుంటే దానికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అలిపిరి దగ్గర బాంబులతో ఆయన్ని చంపేయాలని చూస్తే ఆయన ఆ దేవదేవుడు ఆయన రక్షించాడు కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉండి ఈ బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళు కాబట్టి వీళ్ళని ఖాళీ చేపిస్తూ ఉంటే అతి బరువైంది కాబట్టి ఇది దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు రాలేదు కాబట్టి ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన అతను 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అతను చనిపోయాడు తీసుకెళ్ళడానికి రాలేదు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి పక్కకి వెళ్తున్నారు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళడం కూడా జరిగింది. నువ్వు చైర్మన్గా ఉండగా కూడా అదే ఉంది కదా. 22 గూగుల్ టేకౌట్ బయటికి తీశారు, అడవిలా తలపిస్తుంది. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడంతా శుభ్రం చేసి కింద టైల్స్ వేసారండి శుభ్రంగా ఉండటం కోసం. టైల్స్ వేసిన దాంట్లో అప్పుడు టైల్స్ వేస్తున్నారు కాబట్టి తీసుకెళ్ళి పక్కన పెట్టి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడేశారు ఆ విగ్రహాన్ని. అయినా సరే నాకు తెలిసినంత వరకు హిందువు పుట్టకబుట్టిన వాడు ఎవడైనా సరే మామూలుగా ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా విగ్రహానికి పూజ చేయాలి అంటే అది ఎక్కడైతే ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారో ప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే పూజ చేస్తారు. నువ్వు 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించిన ప్రబుద్ధుడివి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయకుండా విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా నువ్వు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ ఎలా కొడతావు చెప్పనండి. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం హిందువులనే వాళ్ళ మీద హిందువుల మనసుల్లో వీళ్ళు అక్కడ అపవిత్రం చేస్తున్నారనేది తీసుకురావడం కోసం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు నుంచి చేసుకుంటూ వచ్చారు, దాన్ని కొడుకు కొనసాగించాడు. ఇతను ఏంటంటే ఈరోజు ఓ రకంగా నా ఉద్దేశంలో సత్యమూర్తి గారు అతని ట్రాప్లో ప్రభుత్వం టీటీడీ పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆ మాట అతను కావాలని చెప్పి పదే పదే చేస్తున్నాడు. మొట్టమొదటి చేసినప్పుడు అతను బొక్కలేసి మక్కలేర తీసినట్టయితే ఈ రోజుకి ఈ కార్యక్రమం ఉండేది కాదు. రోజుకోసారి చేసుకుంటూ వస్తున్నాడంటే అతను లైమ్ లైట్లో ఉండాలని కోరుకుంటున్నాడు రాజకీయంగా. అతని గురించి మర్చిపోయారు. 60,000 తేడాతో ఓడిచ్చారు. ఈరోజు అతనికి రాజకీయ భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. వీళ్ళిద్దరు కలిసి మొత్తం బయటికి తీస్తారు, అతను కారాగారంలో పెడతారు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయినా సరే రోజు అతని గురించే మాట్లాడుకునే విధంగా ఇంకో నాయకుడు పుట్టకుండా అతనికి అతని కొడుక్కి అడ్డం రాకుండా ఉండటం కోసం ఈ విధంగా దేవదేవుని అడ్డం పెట్టుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. సార్ మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఆయన పైన. పరకామణిలో 100 కోట్ల వరకు స్కామ్ జరిగింది, దానికి సంబంధించి ఈయనే ఆయన్ని ఎవరైతే దొంగతనం చేశారో ఆ వ్యక్తిని కరుణాకర్ రెడ్డి గారే సేవ్ చేశారు, లోక్ అదాలత్లో పంచాయతీ చేసి కాంప్రమైజ్ చేశారు అని చెప్పి. దీని గురించి ఆయన ఏం స్పందించట్లేదు, కానీ ఆయన మాత్రం బయటకు వచ్చి సవాళ్ళు విసురుతున్నారు. నేను కావాలంటే తలనరుకుంటా, సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధం, మీరు తప్పని నిరూపించలేకపోతే లోకేష్ అలాగే బిఆర్ నాయుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి. ఏంటి సార్ అసలు ఆ పరకామణి అంశం ఆయన ఎత్తకుండా ఇవన్నీ మాట్లాడడం ఏంటంటారు? ఇప్పుడు పరకామణి వెంకటేశ్వర స్వామి అంటే వడ్డీ కాసులు వాడు. ఆయనకు వచ్చిన డబ్బులు ఎవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు. అటువంటిది అక్కడ ఒక రవికుమార్ అనే వ్యక్తి అక్కడ వచ్చి కూర్చొని ఆ పరకామణిలో వచ్చిన వస్తువులన్నీ డబ్బులు అవి ఇవి తీసుకెళ్ళడం డాలర్లు అవి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఒక విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకున్నాడు. విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకొని అప్పగిస్తారు కదా. అప్పగించిన తర్వాత ఏం చేయాలి, నువ్వు పరకామణిలో దొంగతనం జరిగింది, నువ్వు అతని మీద కేసు పెట్టాలి, అతన్ని తీసి అవన్నీ రుజువు చేయాలి, శిక్షించాలి. ఇది కదా చేయాల్సింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి లేదు వైవి సుబ్బారెడ్డి లేకపోతే అప్పుడున్న ధర్మారెడ్డి వీళ్ళు చేయాల్సిన పని అది కదా. వీళ్ళు ఏం చేశారంటే ఆ రవికుమార్ని తీసుకొని వచ్చి కాంప్రమైజ్ అదే చెప్తాను. అదే నువ్వు కేసు పెట్టిన తర్వాత దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేశారంటే కాంప్రమైజ్, లోక్ అదాలత్కి తీసుకెళ్ళి కాంప్రమైజ్ చేసుకున్నారు. కాంప్రమైజ్ చేసుకొని ఆ రవికుమార్ దగ్గర నుంచి 14,48,00,000 రూపాయల ఆస్తుల్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామికి రాసిస్తున్నాం అని చెప్పి రాయించారు.
ఆయన అప్పటికే 100 కోట్ల పైన కొట్టేశాడనేది ఆరోపణ. పరకామణి డబ్బులు, పరకామణిలో వెంకటేశ్వర స్వామి డబ్బులు ఒక్క పైసా కూడా ఇట్లా ఎవడు ముట్టుకోవడానికి కూడా వీళ్ళు అధికారం లేదు. అవన్నీ స్వామివారి డబ్బులు, ఆయన వడ్డీ కాసుల వాడు, ఆయనకి సంబంధించిన డబ్బులు. కొట్టేసినప్పుడు నువ్వు డబ్బులు కొట్టేసిన వ్యక్తితోటి ఈ భూమన కరుణాకర్ రెడ్డి రాజీ ఎట్లా చేస్తాడు? లోక్ అదాలత్కి ఇవన్నీ నేను అడగట్లేదు సుమా, నువ్వు లోక్ అదాలత్కి ఎట్లా వెళ్తావని హైకోర్టు క్వశ్చన్ చేసింది. హైకోర్టు అడిగింది లోక్ అదాలత్ ఏంటంటే ఆడు డబ్బులు దొబ్బి వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేస్తే నువ్వు రాజీ ఏంటి అని అడిగింది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే నేను 14,48,00,000 మేము స్వామివారికి కట్టించామంటాడు. మొత్తం కొట్టేసిందంతా 200 కోట్ల దాకా ఉంటుందని ప్రాథమిక అంచనా. మిగిలిన డబ్బులు ఏం చేసావు? మిగిలిన డబ్బులు ఏం చేశావంటే వీళ్ళందరూ కలిసి పంచుకున్నారు, ఒక్కొక్కటి పేరు మీద పంచుకున్నారు. ఆ రవికుమార్ పేరు మీద చెన్నైలో పెద్ద బిల్డింగ్ ఉంటే అదొక ఆయన కొట్టేశాడు. మొత్తం అతని ఆ రవికుమార్ ఆస్తులన్నీ కూడా రాయించుకున్నది ఎవరంటే వీళ్ళు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఇతనికి చెప్తున్నా కదా, ఏమాత్రం పాపభీతి ఉండదు అనుకుంటా. అతని అనుసరించే మత విధానాలు వేరు కాబట్టి అతనికి పాపభీతి అంటే ఉండకపోవచ్చు. కానీ వాస్తవంగా భూమన కరుణాకర్ రెడ్డి నిజంగా ఈ ఇష్యూ, ఇంకో విషయం అంకమరావు గారు, సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజే వచ్చింది. అవును, ఈ రవికుమార్ అనే అతను అక్కడ పరకామణిలో అవి కొట్టేస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ అప్పుడే వచ్చింది. దాన్ని దాచిపెట్టారు, దాన్ని బయటికి కూడా రానివ్వకుండా చేశారు. విజిలెన్స్ వాళ్ళని నోరు మూయించారు. విజిలెన్స్ ఆఫీసర్ ఒక అతను క్లియర్ కట్గా చెప్పాడు, నా మీద ఒక పోలీసు ఉన్నతాధికారి ఒత్తిడి తీసుకొస్తున్నాడు, ఈ కేసుని బయటికి తీసుకురాకుండా ఉండటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్ ఏడ్చాడు, నా స్వామివారికి ఇంత అన్యాయం జరుగుతున్నది అని. ఇటువంటి పరిస్థితుల్లో అంటే నీకు స్వామివారి హుండీ డబ్బులు కొట్టేసిన వాణ్ణి కాపాడి ఆ ఆస్తులు వీళ్ళందరూ పంచుకున్నారు అంటే ఎక్కడ దాకా పోయింది? భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డితో ఆగిందా? లేదు, తాడేపల్లి దాకా వచ్చిందా? అంటే వీళ్ళందరూ తాడేపల్లి దాకా అది కాదు సత్యమూర్తి గారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, భార్య భారతీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంటే ఇంకోళ్ళు కొట్టేస్తే చుట్టూ కూర్చోటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి? అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చిలక్కొట్టుడు ఉంటుంది, చిలక్కొట్టుడు వాళ్ళకి వెళ్తుంది, మెయిన్ ప్రధాన కొట్టుడు అక్కడికి వెళ్తుంది. అట్లా అంత దారుణంగా వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని కొట్టేసి మహాపాపం చేశాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఇదంతా బయటకు వచ్చింది వైవి సుబ్బారెడ్డి టైంలో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి టైంలో. భూమన కరుణాకర్ రెడ్డి, నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి అంటే భయము భక్తి ఏమన్నా ఉంటే నువ్వు కొట్టేసిన 200 కోట్లు తీసుకొచ్చి కట్టు. 14,48,00,000 కట్టేస్తే నీ పాపం పరిహారం కాదు. 200 కోట్లు కొట్టేశావు, 200 కోట్లు తీసుకొచ్చి కట్టు. నువ్వు ఎవరికి ఇచ్చావో వాడి దగ్గర నుంచి తీసుకురా. మొత్తం నేనే తీసుకోలేదు సార్ అంటావేమో, నువ్వు ఎవరికి ఇచ్చావో వాడిని కూడా చెప్పిరాపో వెళ్ళి. మొత్తం తీసుకొచ్చి స్వామివారికి 200 కోట్లు నువ్వు మళ్ళీ కడితే అప్పుడు నువ్వు వచ్చి హారతి కర్పూరం వెలిగించడానికి లేకపోతే కొబ్బరికాయ కొట్టడానికి నీకు ఏదైనా అర్హత వస్తే వస్తుంది. నీకు అప్పుడు అయినా నీకు నీ పాపానికి ప్రక్షాళన లేదు. ఎందుకు అంటే దారుణంగా తెగబడుతున్నావు. తిరుమల పవిత్రతని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంట కలిపావు. ఈ రోజున మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ప్రతిరోజు బాధపడేలాగా చేస్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరుగుతున్నది? కైంకర్యాల్లో ఏమన్నా లోపం జరుగుతున్నదా? ప్రసాదాల్లో ఎక్కడన్నా లోపం జరుగుతున్నదా? నీకు అక్కడ ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్నప్పుడు నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజున వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే తిరుమల కొండ మీద నూడిల్స్ అమ్ముతున్నారని ఏడుస్తున్నాడు. నూడిల్స్ అమ్మింది ఎవరు? నువ్వు. ఈ రోజున నూడిల్స్ ఆపేశారు, అక్కడ చూసిరాపో, ఎక్కడా లేదు. నిన్నగాక మొన్న
చంద్రగిరి రోడ్డులో ఒకటేదో నాన్ వెజిటేరియన్ హోటల్ వాడు ఏదో రోడ్డు మీద బ్యారికేడ్ పెడితే అది తీసుకొచ్చి దానికి గోవిందనామం లోపల ఆడియో యాడ్ చేసి ఆ వీడియోని తీసుకొచ్చి నువ్వు అలిపిరి గేట్ దగ్గర నాన్ వెజిటేరియన్తో బోర్డులు పెట్టారు, స్వాగతం పలుకుతున్నారు, ఇదేమి తిరుమల అంటాడు. నిజంగా అంటే మామూలుగా నేను కొంచెం సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను కొన్ని పదాలు వాడలేకపోతున్నాను, కానీ నిజంగా వైసీపీ భాషలో చెప్పాలి అంటే చాలా దారుణంగా చెప్పచ్చు. నువ్వు ఏదో తప్పుడు వీడియోని తీసుకొచ్చి నువ్వు వేసి కపట నాటకాలన్నీ ఆడుతున్నావు. ఈ పరకమణి ఎపిసోడ్ మాత్రం ఇంతటితోటి పోదు. ఇప్పుడు మొత్తం సిట్టు విచారణ వేశారు, మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి, మొత్తం వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు ఏం జరిగిందో ఏంటో మొత్తం నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉన్నది. సార్ మళ్ళీ సిట్ అంటున్నారు. లడ్డు కల్తీ అంశంలోనే సిట్ వేస్తే దాని తరపు నుంచి ఇప్పటికీ ఈయన ఆరోపణలు ఎదుర్కొన్న ఇంతవరకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది కూడా ఎక్కడా లేదు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ ఇలాంటివన్నీ రోజుకు ఒక ఇష్యూ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సిట్ అంటున్నారు. మళ్ళీ అసలు ఏంటి, ఇది ఎప్పుడో కొరికొచ్చే అవకాశం ఉంది. అంటే గతంలో జరిగినవి వేరు. మామూలుగా లడ్డులో కల్తీ కావచ్చు, నెయ్యిలో కల్తీ కావచ్చు, ఆహార దినుసులు మామూలుగా వాళ్ళు నాసిరకం తీసుకురావడం కావచ్చు, లేకపోతే గోమాతలకి దాణా పెట్టిన దాంట్లో కావచ్చు, అది ఈరోజు మనకు కనపడదు. కానీ ఈ పరకామణికి సంబంధించింది స్పష్టంగా సీసీ ఫుటేజ్ అనేది ఒకటి ఉంది, సిట్ ఉంది. సిట్ ఇప్పుడు రేపు పొద్దున సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తున్నాడు, ఎంత ఆస్తులు సంపాదించుకున్నాడు, అతని పేరు మీద వీళ్ళు 2023 నాడుకి వీళ్ళ పేరు మీద రాయించుకున్నవి కావచ్చు, లేకపోతే దేవదేవుడికి రాయించినవి కావచ్చు, ఆ రోజుకు ముందు అతని పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఎవరి పేరు మీద రాయించుకున్నారని తేల్చడానికి పెద్ద అవసరం లేదు కదా. అది పోలీసులైనా చేయొచ్చు, దానికి పెద్దగా తరలో బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి సిట్టుని వేస్తున్నారు వీళ్ళు. ఆ సిట్టు నిస్సందేహంగా వీళ్ళకి సంబంధించినవన్నీ ఇవన్నీ బయటకు తీస్తుంది. ఇందాక చెప్పినట్టు 7 ప్రాంతాల్లో సంబంధించినటువంటి స్థిరాస్తులు కావచ్చు, లేకపోతే సైట్లు కావచ్చు, దేవదేవుడికి రాయించడం కూడా జరిగింది. అసలు ఇది ఒకటే కాదు కదా సార్, కరుణాకర్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. చెప్తాను, అవి కూడా వస్తాను. ఇక్కడ ఇవన్నీ చేసిన దానికి సంబంధించి సిట్టు నిస్సందేహంగా నిగుదేలుస్తుంది. దీంతో పాటు నిన్న దీనికి సంబంధించి అతను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రాసి ఇచ్చాట. అదే మొత్తం అతన్ని కూడా బయటకు తీసుకురావాలి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. రెండోది, దీంట్లో ఆ రోజు ఏ పోలీస్ అధికారి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఏ పోలీస్ అధికారి ఒత్తిడి తీసుకొచ్చాడు, అలాగే ఆ రోజు ధర్మారెడ్డి ఏం చేశాడు, అసలు ఎవరు వీళ్ళు, బయట ఇటన్నిటికంటే కూడా బయట రాజీ పెట్టడానికి వీళ్ళకి ఏంటి సంబంధం, దేవదేవుడికి సంబంధించింది, వ్యక్తుల మధ్య వివాదం, ఇది వ్యక్తుల మధ్య ఆస్తులు గొడవ కాదు కదా, దేవదేవుడికి సంబంధించింది. అసలు వీళ్ళెవరు, ఇక్కడే దొరికిపోయారు కదా, చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ దొంగతనం చేసిన వ్యక్తి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ విజిలెన్స్ అధికారి కూడా వాంగ్మూలం ఇస్తామని చెప్పి అక్కడ ఉద్యోగులు కూడా వాంగ్మూలం ఇస్తారు, వాడు సిద్ధపడుతున్నారు. ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ బయటకు వస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చూశారు కాబట్టి అవన్నీ ఏకమవుతూ ఉండేవి. కాబట్టి ఇందాక అన్నారు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి నుంచి మేడం మీద తలకాయలు కోసుకుంటాను. అసలు తలకాయ అంటూ ఉంటే అతనికి తలకాయ ఉన్నాడు, ఎవడు ఈ పని చేయడు. ఇప్పుడు 10 సార్లు అన్నాడు కోసుకుంటా ఒకసారి కోసుకుంటా. ఎందుకంటే అతను చక్కటి తెలుగులో మాట్లాడగలిగినటువంటి చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ పైనుంచి బాంబు పడుతున్నా కూడా, లేదంటే ఎవడన్నా కత్తి తీసుకొచ్చి నరగబోతున్నప్పుడు కూడా అంత నిదానంగా మాట్లాడటం ఎలాగో వాళ్ళు తరఫిది పొందిన వ్యక్తులు. కాబట్టి ఎక్కడ తోట్రుపాటు కానీ ఆ భయం కానీ కనపడకుండా చక్కగా మాట్లాడగలరు. అంతర్గతంగా చాలా భయాలు ఉన్నాయి ఈరోజు. ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ప్రక్షాళన చేస్తామని అన్నారో, అలాగే బిఆర్ నాయుడు గారిని ఎప్పుడైతే నియమించారో వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇందుట్లో నిన్న బిఆర్ నాయుడు గారు TV5లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మూర్తి గారితో. దాంట్లో స్పష్టంగా ఆ రోజు ఏదైతే పింక్ డైమండ్ గురించి మాట్లాడారో, రమా దీక్షితుల చేత మాట్లాడిచ్చారో, స్వయంగా మనవడిని తీసుకొని వచ్చి ఆయన రేపు పొద్దున ఎవరు ఆ రోజు ఆయన చేత చెప్పించింది కూడా చెప్పబోతున్నాడు. ఆయన వచ్చి స్వయంగా చెప్పారట, కళ్ళంతా నీరు పరిమితమై ఆ దేవదేవుడికి నేను అన్యాయం చేశాను, నన్ను ఈ విధంగా బెదిరించి ఇట్లా చేశారని చెప్పని. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. కారణం ఏంటంటే మొన్నటిదాకా భయపడ్డారు.
ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి నిస్సందేహంగా జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ దేవదేవుడికి అపచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే దీన్ని మొదలుపెట్టారు కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు కాబట్టి అధికారంలో ఈ అధికారంలో ఉన్న వీళ్ళు నిస్సందేహంగా ఇవన్నీ నీకు తెలిసి వీళ్ళందరినీ కారాగారంలో కూర్చోబెడితే వాళ్ళకి మనశ్శాంతి నిస్సందేహంగా కూడా ఇది ఆ దేవదేవుడే వాళ్ళలో ప్రవేశించి ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నారనే భావం ఈరోజు నాకైతే కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతున్నాయని చూశారు, పాప ప్రక్షాళన తీసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు అలా చేసుకోవాలా, ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి శిక్ష తప్పు. మీతోటో నాతోటో ఇంకోటితో పెట్టుకుంటే అది వేరు, ప్రకృతితో పెట్టుకోకూడదు, దేవుడితో పెట్టుకోకూడదు. కాబట్టి చూస్తా ఊరుకోవు, దేవుడు ఊరుకోడు, ప్రకృతి కూడా చూస్తా ఊరుకోదు. ఇలా ఈ రెండింటినీ నాశనం చేశారు, ఆ రెండింటిని కూడా నాశనం చేశారు. అలాగే ఏ విధంగా ఎక్కడైతే అతను ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలకు సంబంధించింది కావచ్చు, అవినీతి కావచ్చు, ఈ కొట్టేసినవి కావచ్చు, లేదంటే ఈ ఆహారాల్లో కావచ్చు, లేకపోతే నెయ్యిలో కావచ్చు, ఎవరెవరు ఎంత తిన్నారనే విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇష్టారీతిగా మాట్లాడుతున్న దేన్ని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు కేసులు పెడుతున్నారు. కాబట్టి నిస్సందేహం కూడా ఒక్కరోజు అయితే పరిష్కారం కాదు కదా. ఈరోజు నిన్న మన 41 నోటీస్ ఇచ్చారు, పిలిపించారు, రేపు మళ్ళీ పిలిపిస్తారు. పిలిపించిన సందర్భంగా మాట్లాడారు అనుకోండి, మూడోసారికి పిలిపిరు, ఎత్తుకెళ్తారు, జగన్మోహన్ రెడ్డి భాషలో ఎత్తుకెళ్తారు అనమాట. అట్లానే జరిగింది. ఆ జరిగినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. అతను కూడా ఇదే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇందాక నేను చెప్పినట్టు రాజకీయం యొక్క ఆలోచనతో పాటు అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ప్రస్తుతం అయితే జరుగుతుంది. తిరుమల మీద కుట్ర పన్నుతున్నారు. ఈ అన్య మతస్థులందరూ కలిసి తిరుమల మీద కుట్ర పన్నుతున్నారు. తిరుమలకి మొత్తం తిరుమలలో అశాంతి రేకెత్తించడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అంటే సార్ ఇక్కడ మీరన్నట్టు ఇది తిరుమల హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి కుట్ర అనుకోవాలా, లేకపోతే హిందువుల మీద, హిందూ ధర్మం మీద ఒక వ్యక్తి అంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అవడం వాళ్ళకి అసలు ఇష్టం లేనట్టు కూడా ఒక వ్యక్తిపై జరుగుతున్నటువంటి కుట్ర అనుకోవాలా, లేదంటే ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం బిఆర్ నాయుడు గారు హిందువులు అందరినీ కలిపి చేస్తున్నారు అనమాట. వేరే సాటి చేస్తే రాదు కదా. ఇప్పుడు హిందువుల మీద టార్గెట్, హిందువుల్ని టార్గెట్ పెట్టి హిందూ మత విశ్వాసాల మీద దెబ్బ కొడితే మిగిలినవన్నీ జరుగుతాయి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం పూజా కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు. ఆయన కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ బొట్టు పెట్టుకుని బయటకు వస్తున్నారు. ఇటు కరుణాకర్ రెడ్డి గారు ఏమో గోశాలను ఈ విధంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పడుతున్నాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని ఎట్లా పాటిస్తాడు అంటే బొట్టు పెట్టుకొని వచ్చాడు, మొన్న పక్కకి వెళ్ళి తుడుపుకున్నాడు, తుడుపుకొని వాళ్ళ ఆవిడ రాగానే బొట్టు తుడుపుకొని ఫోజు ఇచ్చాడు ఫోటోలకి. నేను కావాలంటే మీకు ఫోటోలు కూడా చూపిస్తా. అంటే నీకు హిందూ ధర్మాన్ని నువ్వుగా పడేదేందా? నువ్వుగా పడేది 4 గోళ్ల మధ్య కూర్చొని బైబిల్ చదువుకుంటానన్నావు. నువ్వుగా పడేదేంటి? నువ్వు అసలు నీకు హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే ఈ రోజున ఇన్ని గొడవలు చేయవు. ఈ రోజు లేటెస్ట్గా ఈ రోజున ఏం ట్వీట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్వీట్ పెట్టింది. విజయవాడలో బెజవాడ కనకదుర్గ దగ్గర క్యూ లైన్లో మొత్తం అంతా గొడవ చేశారు, హోంమంత్రి అనిత వెళ్తే అని. హోంమంత్రి అనిత అటు వస్తూ అక్కడ వాళ్ళందరూ ఉంటే వాళ్ళని పలకరిస్తున్నది. ఏమ్మా సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా అంటే బాగున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కావాలంటే వీడియో ఉంది. నువ్వు బాగున్నాయని చెప్పితే భక్తులు, క్యూ లైన్లో ఉన్న భక్తులు తిరుగుబాటు చేశారు, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా చేశారు, నినాదాలు చేశారని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పెట్టింది. ఎందుకు ఇంత తాపత్రయం? ఎందుకు? నీకు అక్కడ అన్ని ఎక్కడ గొడవ జరుగుతుంది, ఎక్కడ ఏది జరుగుతుంది, అక్కడ మొత్తం అందరూ ఉన్నారు, చూసుకుంటున్నారు. ఎక్కడ ఏమీ జరగకుండానే తిరుమలలో అదే కదా చేసావు, నువ్వు గోశాలలో అదే కదా చేసావు, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట పెట్టి ఇచ్చిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఆ తర్వాత అతనే వచ్చి గోశాలలో ఆవులు చచ్చిపోతున్నాయని నీకు ఇంకొక దుమారం రేపావు. ఏమైంది? ప్రూవ్ అయిందా? కాలేదు కదా. ఎందుకు కాదు? అటువంటివన్నీ చేసిన తప్పులు, అపచారాలన్నీ మీరు చేసి ఈ రోజునొచ్చి కొండ మీద ఎట జరుగుతుంది, కొండ మీద అట జరుగుతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాల వెనక ఉద్దేశం ఏంటి అంటే మొత్తం వెంకటేశ్వర స్వామి మీద భక్తులకి నమ్మకం కోల్పోయేలాగా చెయ్యటం. అంటే కలియుగ దైవం మీద వీళ్ళెవ్వరికీ కూడా అక్కడ వచ్చే వాళ్ళకి మనశ్శాంతితోటి రాకూడదు.
వాళ్ళందరూ ఏదో అనుమానంగా రావాలి అన్న అనుమాన బీజాలు వేయటానికి వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇది మొత్తం అందరూ కూడా గ్రహించారు. మొత్తం హిందువులందరూ గ్రహించారు. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి ఇది. బిఆర్ నాయుడు అక్కడ స్ట్రిక్ట్గా ఉండబట్టి బిఆర్ నాయుడు భుజం మీద తుపాకీ పెడుతున్నారు. బిఆర్ నాయుడిని ఫస్ట్ కాలిస్తే అంటే అక్కడ అంత స్ట్రిక్ట్గా ఉండే మనిషి రావటం అనేది మళ్ళీ జరగదు. బిఆర్ నాయుడు అక్కడ మామూలు ఆయనకి చైర్మన్ కోటాలో లడ్లు ఇస్తే కూడా తీసుకోడు, వాటన్నిటికీ డబ్బులు ఇచ్చేయండి అంటాడు. ఆయన సొంత వెహికల్ వేసుకొని పోతుంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఎంత మాట అన్నాడో తెలుసా? నువ్వు కారు వాడలేదు కానీ మిగిలినవన్నీ వాడుతున్నావు అన్నాడు. చూపించు బిఆర్ నాయుడు ఏమేమి వాడుతున్నాడో చూపించు. దమ్ముందా నీకు అసలు నీకు మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏది వాటల్లా. టీటీడీ చైర్మన్గా ఆయనకి అధికారికంగా వచ్చే వాటిని కూడా నాకు వద్దు, నాకు వెంకటేశ్వర స్వామి డబ్బులు వద్దు, నేను ముట్టుకోనని ఆయన చెప్తూ ఉంటే అనుమానాస్పదంగా చెప్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఏంటి అంటే మొత్తం అక్కడున్న వ్యవస్థని ధ్వంసం చేయాలి. ధ్వంసం చేయటానికి ఇంకోటి ఏం చెప్తున్నాడు, మొత్తం నా మతం వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాడు. ఏరేస్తున్నాడు బిఆర్ నాయుడు. ఇప్పటికి మొత్తం అందరిని తీసేశాడు. ఇంకొక 22 మంది ఉన్నారట అంకమరావు గారు. ఆ 22 మందిని కూడా తీసేస్తే అప్పుడు సరిపోతుంది. ఆ ప్రక్రియలో ఉన్నారు. అట్లా కదండి. 2019కి ముందు మన విశాఖపట్నం స్వామివారు స్వరూపానంద స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వరూపానంద ఆయన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి మహానుభావుడు ఋషికేశులో తపస్సు చేసుకుంటున్నాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ స్వామి ద్వారా వస్తాడు, ఎలక్షన్ టైంకి వస్తాడు. కాదు ఇంకా రాళ్లే. పరిస్థితి అర్థమైపోయింది. ఆ రోజు తీసుకెళ్లి గంగలో స్నానం చేయించి హిందువుగా మార్చినట్టు ప్రచారం చేసేసి హిందూ ఓట్లు సంపాదించుకోవడం ప్రయత్నం చేశారు. వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద 606 దేవాలయాల మీద ఏ విధంగా వాళ్ళు దాడులు చేశారో, ధ్వంసం చేశారో ప్రజలందరూ చూసిన తర్వాత అతని చిత్తశుద్ధి ఏందో వాళ్ళకందరికి అర్థమైపోయింది. హిందువుల మీద ఎంత ప్రేమ భక్తి ఉందో అర్థమైపోయింది. హిందువుల మీద ఏ విధమైన దాడులు చేస్తారో, దేవాలయాల మీద విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తాడో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఈరోజు మళ్ళీ అది చెప్పి అలాంటి నాటకాలు వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరు కదా. రెండోది, ఏదో ఎప్పుడైతే తిరుమల తిరుపతి వెంకన్నకి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఒక్కడే వెళ్ళాడు. మామూలుగా సహజంగా ఎవరు వెళ్తారు? భార్య లేని వాళ్ళు ఒక్కడే వెళ్తారు. భార్య ఉండగా మరి సతీ సమేతంగా వెళ్ళి అక్కడ ఇవ్వాలి పట్టు వస్త్రాలు అనేది. అతను ఇవ్వలేదు కదా. దాని దగ్గర వస్తానండి. అంటే ఈ రోజు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళట్లేదు అంటే అతనికి ఏమాత్రం భక్తి ఉందో, హిందూ మతం మీద ఏమాత్రం గౌరవం ఉందో ప్రజలందరూ గమనించారు. రెండోది, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేక ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్ వేయించుకున్నాడు కదా. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి టెస్టు మామూలుగా సెట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు కదా. అలా ఇందాక వారు చెప్పినట్టు చివరికి ప్రసాదం ఇస్తే మామూలు తాగుతారు, ఏది తీర్థం ఇస్తే తాగుతారు, ప్రసాదం ఇస్తే తింటారు. అది తినకుండా పక్కనట్లాగా అనుకొని టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంది కూడా జనం చూశారు కదా. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇవన్నీ కూడా బయట నాటకాల కోసం మళ్ళీ ఏదో వినాయకుడు పూజ చేసినట్టు కావాలని చేస్తున్నారు. ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకా అయినా ఇంకొకటి అండి, ఫైనల్గా ఇది ఈ పరకామణిలో దొంగతనం జరిగింది కరుణాకర్ రెడ్డి గారి హయాంలోనే కదా. ఇప్పుడు దానికి సమాధానం అంటే ఏదో చిన్న టెంపుల్లో జరిగింది కూడా కాదు, అన్ని సీసీ కెమెరాలు అన్ని రికార్డ్ అయిపోయి ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు ఆయనే కదా. కరుణాకర్ రెడ్డి కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైర్మన్గా ఉండేవాళ్ళు సమాధానం కాదు. దీన్ని రాజీ ఎవరు పెట్టారనే దాని మీద ఇప్పుడు ముఖ్య ఉద్దేశం. ఆ రోజు ఈఓ బాధ్యత ఎవరిది? ఈఓది, సిబ్బందిది. ఎవరైతే విజిలెన్స్ ఉంటారో వాళ్ళది. వాళ్ళు ఏం చేశారు, ఏం తీర్పు ఇచ్చారు? ఇక్కడ మీరెవరు దీంట్లో రాజీ పెట్టడానికి? న్యాయస్థానం ప్రశ్నించింది కదా అది. దానికి సంబంధించినంతవరకు ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఎలా కూర్చున్నావు, రాజీలు నువ్వు ఎందుకు పాల్గొన్నావు అని చెప్పి అప్పుడు కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. అర్థమైందా? అంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కావచ్చు, అక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలకి పర్యవేక్షకులే. పూర్తి అధికారాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? ఈఓ లేకపోతే తర్వాత మిగిలిన సిబ్బందికి ఉంటాయి. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏదన్నా ఒక ఫిర్యాదు చేయడానికి లేదు కదా. వాళ్ళు కనుక ఇస్తే దానికి ఆథరైజేషన్ అనేది ఉంటుంది, బోర్డు తీర్మానం చేసి. అది తర్వాత ముందు బోర్డు తీర్మానం అనేది పాలక మండలి వాళ్ళు చూస్తారు. అక్కడ ఏం చేయాలన్నా ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వం తరపున నియమించబడినటువంటి ఈఓ అధికారులు వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకోమని చెప్పి చెబుతారో, వాళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో, అక్కడ ఎవరైతే విజిలెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు
అక్కడ పర్యవేక్షణ చేయాలా, వాడు పరిశోధన చేయాలా, తప్పుల గురించి చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఇది జరిగే ప్రాసెస్. దాంట్లో క్రమంగా ఇప్పుడైతే నిస్సందేహంగా కూడా ఆ రోజు అతనే ఉన్నాడు కాబట్టి అతను ధర్మారెడ్డిని పిలిపిస్తారు ముందు. ఇది జరిగిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపిస్తారు, విజిలెన్స్ అధికారులను పిలుస్తారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎవరైతే పోలీస్ అధికారి బలవంతంగా రాజీ పెట్టడానికి ప్రయత్నం చేశాడో అతన్ని పిలుస్తారు, అందరి దగ్గర వివరాలు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారుడు దోషి ఇద్దరు కూడా ఈరోజు వాస్తవాలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఎవరు ఏం చేశారో, ఏ ఆస్తులు రాయించుకున్నారో ఇందాక చెప్పినట్టు 10% దేవుడికి రాయించేసి మిగిలిన 90% ఎవరు కొట్టేశారో అన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. కాబట్టి దాని మీద నిస్సందేహంగా చర్యలు ఉంటాయి. ఆ రోజు ఇవన్నీ కాంప్రమైజ్ చేయడానికి కరుణాకర్ రెడ్డి ప్రధాన భూమిక వహించాడని అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా చర్యలు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ పరకామణిలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు. మీరు అర్థం చేసుకోండి, విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత దాని మీద కేసు పెట్టాలి, ఆ మొత్తం రికవరీ చేయాలి, ఇదంతా చేయాల్సిన పని. మధ్యలో భూమన కరుణాకర్ రెడ్డి ఎంటర్ అయ్యి రాజీ చేశాడు. లోక్ అదాలత్లో రాజీ చేయటం అనేది ఇక్కడ వచ్చి ప్రధానమైన సమస్య. నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తివి, నువ్వేం చేయాలి? కేసు పెట్టించాలి. కేసు రాజీ చేయటం కాదు. రాజీ చేసే హక్కు వాళ్ళకి లేదు. అసలు రాజీ చేసే హక్కు నీకు లేదు. నువ్వేం చేయాలి? కేసు పెట్టించి కేసుని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి. అంతేకాని నువ్వు కూర్చోబెట్టి రాజీ చేసి 10% స్వామివారికి ఇట్లా ఇచ్చేసి 90% నేను కొట్టేసి పైకి ఇస్తాను అనకూడదు. ఆ పని చేశాడు. కాబట్టి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డిని ఈ రోజున దోషిగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా జరిగినప్పుడు ఇది బయటికి రావడం జరిగిందా, లేదంటే సీక్రెట్ గానే ఇదంతా జరిగిందా? అంత ఇప్పుడు ఆ రోజున ఇవన్నీ కూడా ఈ సీసీ కెమెరాలు, ఈ ఫుటేజ్ అంతా కూడా సత్యమూర్తి గారు ఆ ప్రభుత్వంలో ఉండగా ఇది మాఫీ అయిందని వాళ్ళు అనుకున్నారు. నేను అదే చెప్తాను. ఈ పాలక మండలి కావచ్చు, భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, ఆ పాలక మండలి సభ్యుడు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఈ ప్రభుత్వం ఇప్పుడు బయటకు తీస్తుంది దాన్ని. నేను ఇది ముందరే చెప్పా. ముందర సీసీటీవీ కెమెరాలో దొరికినప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాడు. అది జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలోనే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలోనే ఇది జరిగింది. ఇది విజిలెన్స్ వాళ్ళు బయటకు తీసుకొచ్చిన తర్వాత చైర్మన్ దాకా వెళ్తే కేసు, ఆ చైర్మన్ ఏం చేశాడు అంటే దీన్ని లోక్ అదాలత్లో రాజీ చేశాడు. ఒప్పుకోవట్లేదు, మీ మాట నేను ఒప్పుకోవట్లేదు, చైర్మన్ ఆధ్వర్యంలోనే జరిగింది. నేను అదే చెప్తున్నా. అంటే చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఆ రవికుమార్ అనే వ్యక్తి కలిసే ఇది చేశారు అనేదే ఇప్పుడు. లేకపోతే రాజీ, నేను అదే అంకమరావు గారు చెప్పేదే నేను చెప్తున్నా. లేకపోతే రాజీ ఎందుకు చేస్తాడు ఇతను? అతనికి రవికుమార్కి శిక్ష పడితే నాకు శిక్ష పడుతుంది అని ఈయనకి తెలుసు కాబట్టి రాజీ చేశాడు. నేను చెప్తున్నా అదే. అందుకని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇప్పుడు మొత్తం 200 కోట్ల రూపాయలు ఈ ఆస్తులు, స్వామివారి ఆస్తులు కొట్టేసిన ఈ దొంగలందరూ ఇప్పుడు బయటకు వస్తారు.